వెల్కమ్ టు ఐ ఫోకస్. రాష్ట్రంలో చలి ఉష్ణోగ్రతలు తగ్గుతున్నా తెలంగాణ ప్రజల మద్యపాన ప్రియత్వం మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. మరి ముఖ్యంగా బీర్ల అమ్మకాలు రికార్డ్ స్థాయిలో పెరిగాయి. కేవలం 4 రోజుల్లోనే హైదరాబాద్ లో లక్షల కొద్దీ బీర్ కేసులు అమ్ముడుపోయాయి. ఎస్, రాష్ట్ర వ్యాప్తంగా మద్యం ఆదాయం దాదాపు 600 కోట్ల రూపాయలు దాటింది. తెలంగాణలో ఏటా మద్యం వినియోగం ఎలా పెరుగుతోంది, గత పాలసీలో అమ్మకాలు ఏ స్థాయిలో జరిగాయి చూద్దాం. తెలంగాణలో కోల్డ్ వెదర్ ఉంది, కానీ బీర్ల సేల్స్ మాత్రం హై స్పీడ్ లో ఉన్నాయి. జస్ట్ చెక్ ది నంబర్స్. హైదరాబాద్ సిటీలో కేవలం 4 రోజుల్లోనే అమ్ముడైన బీర్ కేసులు 5.89 లక్షలు. లాస్ట్ ఇయర్ సేమ్ పీరియడ్ లో ఇది 4.26 లక్షలు మాత్రమే. అంటే 107% జంప్ అయింది. ఆల్ ఓవర్ తెలంగాణ లిక్కర్ రెవెన్యూ క్రియేటెడ్ న్యూ రికార్డ్స్ అని చెప్పొచ్చు. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 4 వరకు మొత్తం మద్యం అమ్మకాలు ఎంతంటే 578.86 కోట్ల రూపాయలు, దాదాపుగా 600 కోట్లు అన్నమాట. 2023 నుంచి 25 లిక్కర్ పాలసీ రీసెంట్ గా ఎండ్ అయింది. ఈ 2 years పాలసీలో షాప్స్ అమ్మిన లిక్కర్ కేసులు 724 లక్షలు, బీర్ కేసులు 960 లక్షలు. ఈ పాలసీ స్టార్ట్ అయినప్పుడు సేల్స్ 4297 కోట్లు మాత్రమే. అయితే ఇయర్ ఆఫ్టర్ ఇయర్ గ్రోత్. 2024లో జనవరి నుంచి డిసెంబర్ వరకు మొత్తం లిక్కర్ సేల్స్ 37,485 కోట్లు టచ్ అయ్యాయి. ఇక 2025లో జనవరి నుంచి నవంబర్ వరకు సేల్స్ 29,766 కోట్లు రికార్డ్ అయ్యాయి. చలి ఎంత పెరుగుతున్నా, ఉష్ణోగ్రతలు ఎంత తగ్గుతున్నా తెలంగాణ స్టేట్స్ లో మాత్రం ఆల్కహాల్ కన్సంప్షన్ ఎక్స్పాండ్ అవుతూనే ఉంది. తగ్గుతున్న ఉష్ణోగ్రతలు కూడా తెలంగాణలో మద్యం బీర్ల అమ్మకాల్ని వేగాన్ని ఆపలేకపోతున్నాయి.